ఏంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎందుకు టార్గెట్ చేశారు? పర్టికులర్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలని మనం ఎప్పుడు అనుకోలేదు. సో ఇప్పుడు మేము కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినాము. సో ఈ క్రమంలో రాజకీయాల్లో జరుగుతున్నటువంటి తప్పు ఒప్పుల గురించి ప్రజల్లో అవగాహన ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళకి వాట్ ఈస్ ట్రూత్ అని చెప్పాల్సిన బాధ్యత ఒక రిజిస్టర్డ్ పార్టీగా ఉంటుంది. సో మనం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1956 కింద పార్టీ రిజిస్టర్ అయిన తర్వాత పబ్లిక్లో అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ గవర్నెన్స్ రిలేటెడ్ అంశాల గురించి పర్టికులర్గా మేము రాసుకున్న రాజ్యాంగం అంటే ఒక కాన్స్టిట్యూషన్ మేము ఎలక్షన్ కమిషన్కి ఇస్తాం కదా, దానిలో కూడా చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా మేము రాసుకున్నాం. పార్టీ కాన్స్టిట్యూషన్లో పర్టికులర్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, అలాగే పూరర్ కమ్యూనిటీస్, వాళ్ళకి సంబంధించి జరుగుతున్న అన్యాయాల గురించి మేము అవేర్నెస్ ఇస్తామని, వాళ్ళని అన్యాయాల నుంచి న్యాయం వైపు నడిపిస్తామని, అందుకోసం అధికారం అనేటువంటిది ఒక దారి కావాలని, ఇవన్నీ కూడా మేము రాసినటువంటి అంశాలు. దానికి అనుగుణంగానే మేము పనిచేస్తాం. కానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్ట్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జరిగే నష్టం ఏంటి అని ఒక పాయింట్ రేజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎనీ ఎగ్జిక్యూటివ్ మన అందరికి తెలిసినట్టుగా జ్యుడిషియరీ, లెజిస్లేచర్. సో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 అంగాలు, పరిపాలనలో భాగాలు. ఈ పాలనా వ్యవస్థలో లెజిస్లేచర్కి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్కి వేరే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు అంటే దో దే ఆర్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ నుంచి మినిస్టర్స్ అయినా కూడా వన్స్ దే బికమ్ మినిస్టర్స్ వీళ్ళు 24/7 గవర్నమెంట్ సర్వెంట్స్. బట్ ఒక ఎమ్మెల్యే, ఎంపీ 24/7 సర్వెంట్స్ కాదు. దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్. సో వాళ్ళు సెషన్స్లో, పాలసీ మేకింగ్లో, లా మేకింగ్లో ఉంటారు. ఉండి చట్టాలు తయారు చేయటం, వాటిని అమలు రివ్యూ చేయటం అవి చేస్తారు. బట్ ఎగ్జిక్యూటివ్ మాత్రం 24/7 దే ఆర్ ద సివిల్ సర్వెంట్స్, పీపుల్ సర్వెంట్స్. సో అందువల్ల వాళ్ళకి అధికారాలు విస్తృతంగా ఉంటాయి. అందులో భాగంగా ప్రజల కోసమే పూర్తి స్థాయిలో పనిచేయాలి, పూర్తి సమయాన్ని వెచ్చించి పనిచేయాలి. ఆ సమయంలో కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటంటే దే హ్యావ్ టు సివర్ ఆల్ అదర్ బిజినెస్ కనెక్షన్స్. అది వ్యక్తిగతంగా కానీ లేదా వారు ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరికి కూడా లాభదాయకంగా పార్షియల్గా చేసేటువంటి పని చేయకూడదు, ఇంపార్షియల్గా ఉండాలి. కానీ ఓ పొలిటీషియన్, ఓ ముఖ్యమంత్రి, ఒక మంత్రి వ్యవసాయం చేసుకోవడం తప్పు కాదు కదా, ఆయన నిర్ణయం అది. సో అలాగే పవన్ కళ్యాణ్కి వ్యవసాయం లేదు, ఆయన సినిమాలే తన ఉపాధి అని చెప్తున్నారు, ఉపాధి కోసం సినిమాలు చేస్తున్నా అని చెప్తున్నారు. ఎందుకు రెండింటిని కంపేర్ చేయలేము? అంటే వేరే ఆదాయం వచ్చే ఆక్యుపేషన్ ఏది చేయకూడదు. సర్వైవ్ అంటే నీకు అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. నీకు ఇల్లు ఇస్తుంది, వెహికల్స్ ఇస్తుంది, టెలిఫోన్ ఇస్తుంది, సర్వెంట్స్ ఇస్తుంది, కుక్ని ఇస్తుంది, డ్రైవర్ని ఇస్తుంది. నో, యూ షుడ్ నాట్ డూ. దట్స్ వాట్ ది లా సేస్. సో ది కాన్స్టిట్యూషన్ కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది సెంట్రల్ మినిస్టర్స్కి, స్టేట్ మినిస్టర్స్కి. సో ఆ ఎక్స్ట్రాక్ట్సే మేము చూపించి లీగల్ కేసు వేయడం జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడ్ బై ది గవర్నమెంట్, ప్లస్ శాలరీ కూడా ఇస్తుంది. సో వేరే ఏ ఆక్యుపేషన్ చేయడానికి వీలు లేదు. అవన్నీ వదిలేయాలి. వదిలేసి వచ్చాననే ప్రమాణం చేశారు వాళ్ళు. ద వెరీ ఓత్ వాట్ దే టేక్, అవన్నీ ఇంప్లై అయి ఉంటాయి అందులో. ఆ ప్రమాణ స్వీకారంలో వాళ్ళు చేసినటువంటి ప్రమాణంలో ఇలా అసలు ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా, ఏ రకమైనటువంటి ఫేవరెటిజం కానీ, నెపోటిజం కానీ, అంటే బంధుప్రీతి లేకుండా, ఇట్లాంటివి ఏవీ లేకుండా అంతఃకరణ శుద్ధితో పని చేస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు వాళ్ళు. మరి దేవుడి మీద ప్రమాణం చేసిన వాళ్ళు దేవుడికి గౌరవం ఇవ్వాలి కదా. మరి లేనప్పుడు ఉడికి దేవుడి గురించి మాటలను ఉపన్యాసాలు ఇస్తే సరిపోదుగా. నువ్వు చేసిన ప్రమాణం నువ్వు నిలబెట్టుకోవాలి. నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసి నిలబెట్టుకునేవాడివి దేవుడి గురించి, మతం గురించి పదే పదే ఉపన్యాసాలు ఇచ్చి ఓదరగొట్టడం, అది ఒక స్వార్థం అవుతుంది తప్ప నిజాయితీ అవ్వదు కదా. ఇది ఒక పక్క పెడదాం. బట్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెప్తుంది, ఏ రకమైన వ్యాపకం ఉండకూడదు, ఎలాంటి వ్యాపారం ఉండకూడదు, ఏ వ్యాపార సంస్థలోనూ వాళ్ళు భాగస్వాములు అయి ఉండకూడదు. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. సో వారు చేసినటువంటి సినిమా అంటే ఆయన సినిమాలో యాక్ట్ చేస్తారా, డైరెక్ట్ చేస్తారా అనే అంశం మీద మాకు అసలు ఎలాంటి పాయింట్స్ లేవు.
బట్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద పీపుల్. ప్రజల క్షేత్రంలో ప్రజల కోసం ఒక బాధ్యతను తీసుకున్న వ్యక్తిగా ఆ బాధ్యత నెరవేర్చడంలో విఫలమవుతున్నారు, దానివల్ల ప్రజలు నష్టపోతారు, రాష్ట్రం నష్టపోద్ది అని ఒక రాజకీయ పార్టీగా మా యొక్క సో ఆయన ఆలోచన. సంబంధించిన 24 గంటల సమయాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప ఆయన వేరే ఎర్నింగ్ కోసం ఉపయోగించొద్దు. దట్ ఇస్ క్లియర్. Yes. కూడదు. కూడదు. ఇప్పుడు అంటే ఇక్కడ సినిమాలో ఉన్నారు కాబట్టి సినిమా గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్గా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఎన్ఏసి ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ. కానీ అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుంది. ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి ఆ విధంగా చేయడానికి వీల్లేదు అనేటువంటిది ఆ రోజు ఇష్యూ వచ్చింది. లాభదాయక పదవుల అంశం ఉండకూడదని వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ వాజ్ అబౌట్ టు అనౌన్స్ డిస్క్వాలిఫికేషన్. షీ రిజైన్ ఫర్ ఎంపీ. ఆమె ఆ పదవిని వదిలేసింది. ఇప్పుడు జయా బచ్చన్, దిస్ హ్యాపెన్ ఇన్ 2006. జయా బచ్చన్ గారు ఎంపీగా ఉంటూ ఉత్తరప్రదేశ్ ఫిలిం బోర్డు చైర్పర్సన్గా ఉన్నారు. సేమ్ సిచ్యువేషన్ వచ్చి ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫికేషన్ చెప్తే షీ హ్యాస్ టు రిజైన్. సో ఇప్పుడు శశి థరూర్, హీ వాజ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఆయన ఐపీఎల్కి వచ్చి వాళ్ళ టీం ఎవరు ఉన్నారో వాళ్ళకి తన ఆఫీసు ద్వారా లాభం వచ్చేటట్టుగా, మేలు వచ్చేటట్టుగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడని చెప్పి ఎలిగేషన్ వస్తే హీ రిజైన్ ఫ్రమ్ మినిస్టర్. మినిస్టర్ నుంచి రిజైన్ చేశారు. సో ఇట్లా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మన మనోహర్ గారు సివిల్ సప్లైస్ కదా, మిజోరాంలో ఒక ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ లలితన్ జరా అని. ఆయన ఇచ్చినటువంటి మిడ్ డే మీల్ కాంట్రాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి వచ్చిందని చెప్పి ఎలిగేషన్ వస్తే దాన్ని నెపోటిజం అంటాం. అంటే బంధుప్రీతి, వాడు చేసిన ప్రమాణంలో ఉన్నటువంటిది. అది వచ్చిన తర్వాత హీ హాస్ రిజైన్డ్ మినిస్టర్, ఏది ఒక స్టేట్లో. సో ఇన్ని ప్రెసిడెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వారు చేసింది ఏంటి, సినిమాకి వెళ్ళారు, యాక్ట్ చేశారు. నేను ఇక్కడ 2 విషయాలు చాలా క్లియర్గా చెప్తున్నాను. ఒకటి, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ప్రొఫెషన్, యూ వాంట్ టు కంటిన్యూ, వీ హ్యావ్ నో ఇష్యూస్. మీరు అది నాకు అవసరం, నాకు ఆదాయాన్ని ఇచ్చే మార్గం, నేను చేసుకుంటానంటే మేమెవరు మాట్లాడటానికి? అది నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నీ ఆక్యుపేషన్, ప్రొఫెషన్ని నువ్వు చూజ్ చేసుకోవచ్చు. ఆ విషయంలో అసలు మేము ఎలాంటి కామెంట్ ఎప్పుడు చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ వీ అప్రిషియేటెడ్ ఈస్ యాక్టింగ్. నటుడిగా అతని యాక్షన్ని సందర్భాన్ని బట్టి మనం అప్రిషియేట్ చేసుకున్నాం, ప్రైవేట్ గాను పబ్లిక్ గాను. అది పక్కకు పెడితే ఇప్పుడు ఈ పని చేస్తూ ఆ పని చేయకూడదు అన్నటువంటిదే అంశం. వారు టికెట్స్ ఇంక్రీజ్ చేయించుకున్నారు, ప్రభుత్వంలో ప్రమోషన్ చేయించుకున్నారు, సినిమా ప్రమోషన్ చేశారు. వాళ్ళ మినిస్టర్స్ ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడి సినిమా చూడమని చెప్పతే ఏది చూడమని చెప్తాము. మనోహర్ గారు కమిటీ అయ్యారు. ఈవెన్ దుర్గేష్ అనే మినిస్టర్ గారు కూడా వారు ఓపెన్గా మీరు చూడండి, కొనిపించండి, టికెట్లు కొనిపించండి, 700-600 ప్లస్ ట్యాక్సెస్ ప్రీమియర్ షోలు పెట్టండి, మన ఆదాయం రావాలి అని ఓపెన్గా మాట్లాడి ఇవన్నీ చేశారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చేసిన కూడా తప్పే, వాళ్ళు చేసిన కూడా తప్పే. అండ్ హీ హిమ్సెల్ఫ్, మినిస్టర్ గారు మన కళ్యాణ్ గారు, హీ హిమ్సెల్ఫ్ కమిటెడ్, నేను ఆదాయం కోసమే సినిమాలు చేస్తున్నానని చెప్పారు. సో అసలు ఇక్కడ ఎవరైనా చూడాల్సింది ఏంటంటే, మనం రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని తీసుకున్నప్పుడు రాజ్యాంగానికి కట్టుబడి లోబడి మనం పనిచేస్తున్నామా లేదా అన్నది కదా ఇక్కడ పరిశీలించుకోవాల్సింది, సమీక్షించుకోవాల్సిన అంశం. ఇందులోనే ఇప్పుడు గవర్నమెంట్ మిషనరీ వాడుకున్నారు, వీళ్ళందరినీ తీసుకెళ్లారు అన్న పాయింట్ కూడా మేము వేసిన దానిలో ఉంది. అయితే దానిలో కూడా నేను క్లారిఫై చేశాను. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమందికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, Z ఉంటుంది, Y ఉంటుంది, ఇట్లా ఉన్నాయి. సపోజ్ వీరికి కూడా అట్లాంటి సెక్యూరిటీ కవర్ ఏదన్నా గవర్నమెంట్ అనౌన్స్ చేసి జీవో ఇచ్చి ఉంటే ఆటోమేటిక్గా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు. షూటింగ్ దగ్గరికి వెళ్ళారని మనం ఆక్షేపించడానికి లేదు. బికాస్ హిజ్ లైఫ్ ఈజ్ ప్రెషియస్ అండ్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ హిజ్ లైఫ్. ఇఫ్ దెర్ ఇస్ ఆయన జీవితానికి, లైఫ్కి థ్రెట్ ఉందంటే అవివేకంగా ఉన్నవాళ్ళు తప్ప వివేకవంతుడు ఎవడో కూడా ఎలా తీసుకెళ్తారో అనలేం కదా. సో ఈ 2 విషయాలు కూడా చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, క్లారిఫై చేస్తూనే ఉన్నా. బట్ చేసిన పొరపాటు ఏంటనేది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏమిటి, ఒకవైపు ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చిన పదవి చేయడం అన్నది వారు ఉంచుకోవాల్సిన ఇంట్రెస్ట్. కానీ దీంతో పాటు వారు కానీ లేదా వాళ్ళ నిర్మాతలు కానీ, డైరెక్టర్ కానీ, లేదా క్రూ కానీ, వాటెవర్, వాళ్ళకి ఏదో రకమైన మేలు దొరికే విధంగా తన ఆఫీస్, తన పదవిని ఉపయోగించి చేయడం అనేటువంటిది ఇంకొకటి. సో ఇట్స్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ అంశంలో పవన్ కళ్యాణ్ గారితో ఒక ట్వీట్ చూశాను. నాకు సెలవులు ఇచ్చి
నేను సినిమాలో పార్టిసిపేట్ చేసేలా సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అని చెప్పారు. సో దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పాత్ర కూడా ఉంటుందా? ఇప్పుడు అలా సెలవు ఇవ్వడానికి ఆయనకు అధికారం లేదు. సరే, కోఆపరేట్ చేయడం అంటే అది దట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఒకవేళ వాళ్ళు నిజంగా సినిమా చేసుకోవాలనుకుంటే వారు కొద్ది రోజులు ఈ జాబ్ వదిలేసి అది చేసుకుని అది పూర్తయినాక వచ్చి మళ్ళీ ఇందులో చేరొచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుంది? అంటే సో ఇప్పుడు దట్ మీన్స్ వాట్ హీ హాస్ టు వెకేట్ దిస్ ఆఫీస్. ఆ మంత్రి పదవిని ఇంకెవరికి ఇవ్వకుండా ముఖ్యమంత్రి దీనికోసం దాచిపెట్టి ఆయన 6 నెలల తర్వాత తిరిగి వస్తే మళ్ళీ ఆయన ఇవ్వాలనుకుని ఇచ్చాడు అనుకోండి, అది వేరే వ్యవహారం. బట్ వైల్ కంటిన్యూయింగ్ ఇన్ ఆఫీస్ హీ కెనాట్ యాక్ట్. ఎంజీఆర్ లాంటి యాక్టర్ చేయలేదు, జయలలిత గారు చేయలేదు, రాజేష్ ఖన్నా చేయలేదు. యూ టేక్ ఎనీబడి, దే అనౌన్స్డ్ ఓపెన్లీ విల్ నాట్ యాక్ట్ ఇన్ మూవీస్ అని ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత. ఎన్టీఆర్ చేశాడు అనేది నేను కూడా చూశాను. ఆయన ప్రతిపక్ష నేతగా ఉండి చేసినట్టు. అది అదే నేను అనేది ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీగా ఉండి చేసేది వేరు, ఇలా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి చేసేది వేరు. వాళ్ళు చేసిన కోర్టులో ఇంకెవరో సుమోటోగా తీసుకోవడానికి లేదు. అంటే అన్లెస్ మీలాంటి వాళ్ళు ఎవరో పిటిషన్ చేసి కోర్టు దృష్టికి తీసుకెళ్తే తప్ప డైరెక్ట్గా డిస్క్వాలిఫై ఎవరా? అంటే సుమోటో తీసుకుంటే అవుతారు, తీసుకోకపోతే అవరు. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది అక్కడ ఎస్టాబ్లిష్ కావాలి. ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు మీ కేసులో? కోర్టు కనుక తీర్పు చెప్పాల్సి వస్తే ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ విషయంలో? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మేము అడిగింది ఏమిటంటే, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, అబ్యూజ్ ఆఫ్ పవర్ ఉంది, వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగపరిచి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఆదాయం మేలు జరిగే విధంగా వారు పనిచేశారు. దట్ ఈస్ ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఇది విచారించి చర్య తీసుకోండి అని చెప్పాం చట్ట ప్రకారం, అంతే. డైరెక్ట్గా యాక్షన్ తీసుకోమని మేము చెప్పలే, ముందు ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మేము ఒక మాట అన్నాం, అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. మా దృష్టికి వచ్చినట్టు అంశం ఇది, దానికి ఒక మెషినరీ ఉంది, మీరు వెరిఫై చేయండి, వెరిఫై చేసి నిర్ధారణ అయితే అప్పుడు చర్య తీసుకోండి అన్నది మా ప్లీ కోర్టులో మేము వేసినటువంటిది. మొట్టమొదట మేము గవర్నమెంట్కి ఇచ్చాము ఒక రిప్రజెంటేషన్, యాంపుల్ టైం అంటే రీజనబుల్ టైం కూడా ఇచ్చాం. నో రెస్పాన్స్ అండ్ నో యాక్షన్. సో మేము ప్రభుత్వాన్ని అడిగాము, వాళ్ళే మేము చర్య తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇంక వీళ్ళు తీసుకోరు, బికాజ్ హీఈస్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, కాబట్టి సిబిఐతో చేయించండి ఇండిపెండెంట్గానే చేసాం. సో జడ్జి కూడా ఏం చెప్పారంటే, సిబిఐని లిస్ట్లో ఎందుకు రాలేదని రిజిస్ట్రీని అడిగి నెక్స్ట్ హియరింగ్లో సిబిఐని చేర్చి వాళ్ళ అడ్వకేట్కి నోటీస్ ఇచ్చి డేట్ ఇవ్వండి అని చెప్పింది ఆ జడ్జి గారు చెప్పారు. సో ఆ నెక్స్ట్ హియరింగ్లో అది రావాలి.